వాళ్ళకి ఇండ్లు లేక వాళ్ళు వస్తున్నారు. ఆడ భూములకు వాళ్ళకి ఇండ్లు ఇచ్చే భూములు ఇస్తే ఏమవుతుంది? రాజ్నాథ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. మూసి ఈసా సంగమం వద్ద ప్రాజెక్టు, ధ్యాన గ్రామం, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని వెల్లడి. పేదలకు వంచండి భూములు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక వాళ్ళకు ఇండ్లు కట్టుకోనికే స్థలం లేక వాళ్ళు దండలాడుతున్నారు సైడ్. మీరు ఎన్ని శాలువాలు కప్పినా వస్తుంది, ఏం లేదు. పేపర్ ప్రకటన తప్ప ఏం వస్తలేదు. ఫ్యూచర్ సిటీ టు అమరావతి 2211 కిలోమీటర్లంట. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అలైన్మెంట్ దాదాపు ఖరారు. ఫ్యూచర్ సిటీకి దగ్గరలోని తిప్పారెడ్డిపల్లి వద్ద కుడివైపు నుంచి రోడ్డు ప్రారంభం. అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు రోడ్డు విస్తారు. మొత్తం పొడవు 297 కిలోమీటర్లు. రెండు కొత్త వంతెనలట. ప్రస్తుత బెజవాడ మార్గంతో పోల్చితే 57 కిలోమీటర్లు తక్కువ. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో డ్రై పోర్ట్ అంట. ఇక ఇది పరిస్థితి. తెలంగాణ మీదుగా 3 హైస్పీడ్ రైలు మార్గాలు. ఇప్పటికే హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరుకు ప్రాథమిక అలైన్మెంట్ సిద్ధం. హైదరాబాద్ అమరావతిపై ప్రతిపాదనలు, నేడు సమీక్ష. మూసి అభివృద్ధికి ఏడీబీ నిధులట. రుణం పొందేందుకు కేంద్రం సూత్రప్రాయ అనుమతి. 4,100 కోట్ల రుణం అంట తీసుకోనున్న తెలంగాణ సర్కార్. ఏడీబీ ప్రతినిధులతో పురపాలక శాఖ ఒప్పందం. ఈ ఒప్పందాలే ఉన్నాయి కానీ పన్ను ముందలకి సాగే పరిస్థితి కలుస్తుంది. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా. మేము ఎదురు చూస్తలేము, నువ్వు శత్రువు అయిపోయినావు మాతకు. వాణిజ్యంపై సంప్రదింపులు జరుగుతున్నాయి. ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్టులు అంటే భారత్ అమెరికా సహజ భాగస్వాములు. ట్రంప్ పోస్టులపై మోదీ సానుకూల స్పందన. గ్రూప్ 1 పై అప్పీల్కు హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం. అదే దారిలో తుది జాబితా అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సన్నద్ధం. గుదిబండల మారిన గ్రూప్ 1. స్వరాష్ట్రంలో ఒక్క నియామకం లేదు. పరీక్ష నిర్వహణలో కమిషన్ ఘోర వైఫల్యం. గ్రూప్ 1 పై కేసులతో గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు జాప్యమట. భారత్ చైనాలపై 100% సుంకాలు వేయండి ఈయూను కోరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్తో అసంబద్ధమైన వాణిజ్యం కోరుకు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన పీటర్ నవర్ అంట. పీటరు నీ పని అవుతుంది. సన్నన్నం మస్తు సుమి. మార్కెట్లో తగ్గిన సన్న బియ్యం ధరలు. సగటున క్వింటాలకు 1000 దాకా. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం వల్లే రేషన్లో దొరుకుతుండటంతో తగ్గిన సన్నాల కొనుగోలు. ఇదైతే వాస్తవే. గతంలో బీఆర్ఎస్ పాలనలో చాలా ఇబ్బంది పడరు, మొత్తం అమ్మేసుకున్నారు. కానీ ఇప్పుడు తింటున్నారు. నేను కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నా. వాస్తవంగా అయితే తింటున్నారు. ఇక సరే కొంత అటిట్ అవుతుంది అన్నాం కానీ తింటున్నారు. రాజీపడని జాతీయవాది. గవర్నర్గా జ్ఞాపకాలు పదిలం. సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా రేపు ప్రమాణ స్వీకారం అంట. రాధాకృష్ణన్ను కలిసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇట్లా ప్రజాస్వామ్యబద్ధం అంటే ఇది. సుదర్శన్ రెడ్డి పోయి రాధాకృష్ణన్ను కలిసిండు. నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు కాంగ్రెస్ విజ్ఞప్తి. భారత్ అమెరికాలు సహజ భాగ్యస్వాములన్న ప్రధాని వ్యాఖ్యలపై ఎద్దేవా. బోధనలో ఐఎస్ లింకులట. పట్టణ యువకుడికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు. కాళ్ళు తీసేసి పెట్టాలి అంతే.